షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ప్రాపర్టీ విషయంలో ఎస్పెషల్లీ విల్లు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ విల్లు గురించి ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ అంటే తండ్రి కనుక వీలు రాయకుండా మరణిస్తే ఎలా ఉంటుంది అనేది మనమైతే తెలుసుకోవడం జరిగింది. అలానే ప్రాపర్టీ విషయంలో మదర్కున్న ప్రాపర్టీ కనుక ఒకవేళ విల్లు రాయకుండా మరణిస్తే తదనంతరం ఆ ఆస్తి మీద హక్కు ఎవరికి ఉంటుంది? దీని గురించి చట్టం ఏం చెప్తుంది సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. వీలునామా లేకపోతే విల్ డీడ్ అన్నది ప్రాపర్టీస్ ని మన తదనంతరం మన తర్వాత ప్రాపర్టీస్ ఎటువంటి వివాదాలు లేకుండా తమ యొక్క వారసుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఆ ప్రాపర్టీ సక్రమంగా వినియోగించుకోవాలి అంటే వీలునామా అన్నది తప్పనిసరిగా రాసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వీలునామా బతికుండంగానే మన యొక్క వీలునామా లేకపోతే విల్ డీడ్ అన్నది మనం బతికుండంగానే మన యొక్క ప్రాపర్టీస్ ఎవరెవరికి ఎంతెంత చెందాలి, ఎవరెవరికి ఏమి చెందాలి, మన కొడుకుల మధ్య కూతుళ్ళ మధ్య రిలేషన్షిప్స్ బాగుండాలన్నా లేకపోయినా వారి మధ్య సత్సంబంధం ఉండాలంటే కూడా వీలునామా అన్నది తప్పనిసరిగా రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి మన ప్రాపర్టీస్ని పోగు చేసుకోవచ్చు, లేకపోతే మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని మనం ఎంతో కష్టపడి వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. మన ద్వారా మన వరకు ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నామో ఆ ప్రాపర్టీని యాస్టీజ్గా కిందకి వెళ్ళాలి, ఎవరెవరికి అందజేయాలన్నది వీలునామా ద్వారా చాలా ఇంపార్టెంట్. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే మనం ఈ గడిచిన వీడియోస్లో భర్త లేకపోతే తండ్రి తన వీలునామాని ఎలా రాసుకోవాలని కొన్ని విషయాలు తెలియపరుచుకున్నాం. సో ఈ వీడియో ద్వారా మహిళ అంటే తల్లి కావచ్చు లేకపోతే వైఫ్ కావచ్చు, తన వీలునామా అంటే తనకు చెందినటువంటి ప్రాపర్టీని తన తదనంతరం ఎవరికి చెందాలి అన్న విషయం మీద వీలునామా రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతున్నది అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీ ప్రశ్న కూడా అదే అనుకుంటాను సిరి గారు. ముఖ్యంగా మహిళలకు ప్రాపర్టీ ఎన్ని రకాలుగా వస్తుంది? ఒకటి, తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి తన ఆస్తి, అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి సంక్రమించిన ఆస్తి ఒకటవది. రెండవది, తన మామగారు లేకపోతే తన భర్త తరపున తనకు వచ్చినటువంటి ఆస్తి, ఇదే రెండో రకం. మూడవది, స్త్రీధన రూపకంగా తనకు వచ్చినటువంటి ప్రాపర్టీ, అంటే తన పుట్టింటి వారు పెళ్లి సమయంలో వివాహ సమయంలో ఆ యొక్క సందర్భంలో పెట్టినటువంటి ప్రాపర్టీస్ లేకపోతే ఇతరత్ర నగలు ఇట్లాంటివన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలు ఆ రకంగా కూడా తనకు ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగవది, మరీ ముఖ్యంగా తను సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ, అంటే తన కష్టార్జితంగా తను ఉద్యోగం చేసో వ్యాపారం చేసో తను ప్రాపర్టీ సంపాదించుకోవడం, ఒక ఇల్లు కావచ్చు లేకపోతే ఒక స్థలం కావచ్చు లేకపోతే ఇతరత్ర వనరు సముదాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా ఇలా 4 రకాలుగా తనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 4 రకాలుగా తనకు సంక్రమించినటువంటి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో తను విల్లు రాయకుండా చనిపోతే ఎవరెవరికి ఏ రకంగా చెందుతుంది అన్నది ముందుగా తెలుసుకోవాల్సింది ప్రతి మహిళ కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మహిళ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముందుగా ఆ మహిళ తన విల్లునామా రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ ముందుగా ఎవరికి చెందుతుందంటే కొడుకు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సీక్వెన్స్ ఆర్డర్ ఉంటుంది, ఆ ఆర్డర్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒకటి కొడుకు, కూతురు, భర్త, వీళ్ళకి చెందే అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీస్. వీలునామా రాయకుండా తను చనిపోతే తనకు ఉన్నటువంటి ఈ 4 రూపాయలుగా వచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ 4 టైప్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీ ముందుగా కొడుకు, కూతురు, తరువాత భర్త, వీళ్ళకి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సీక్వెన్స్లో ఉన్నటువంటి వారసులు ఎవరు లేరనుకోండి, అంటే కొడుకు కానీ కూతురు కానీ భర్త లేదు, వీళ్ళు చెందినప్పుడు ఎవరికి చెందుతుంది అంటే నెంబర్ 2 ఎవరు? భర్త తరపు బంధువులు, అంటే భర్త తరపు తండ్రి కావచ్చు, భర్త యొక్క సోదరుడు కావచ్చు, వీళ్ళు భర్త తరపున తనకు ఏదైతే ప్రాపర్టీ సంక్రమించిందో ఆ ప్రాపర్టీ భర్త తరపు ఉన్న వారికి చెందే అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 2. ఇప్పుడు మనం నెంబర్ 2 ప్రకారం వీళ్ళు కూడా వారసులు ఎవరో లేరనుకుందాం. మూడవది, తన తరపు ఉన్నటువంటి తన తండ్రి తరపు ఉన్నటువంటి బంధువులు, అంటే తనకు ఏదైతే ప్రాపర్టీ సంక్రమించిందో తండ్రి తరపు ఉన్నటువంటి బంధువులకు సంక్రమించే అవకాశం ఉంటుంది. తండ్రి తరపు ఉన్నటువంటి బంధువులు వీళ్ళకి సంక్రమించే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా లేరనుకోండి, తల్లి తరపు ఉన్నటువంటి బంధువులకు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ తల్లి తరపు బంధువులు అంటే పిన్నమ్మ అంటాం కదా, వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా లేరు, అంటే తన కొడుకు లేరు, తన కూతురు లేరు, తండ్రి తరపు బంధువులు లేరు, తల్లి తరపు బంధువులు లేరు, ఎవరు లేని పక్షంలో చిట్ట చివరి ఆప్షను ఈ ప్రాపర్టీ మొత్తం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం యొక్క అజమాయిషీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వీలునామా రాయకుండా పోతే. ఏదైనా జరిగిన సంఘటన జరిగితే ఎవరూ లేకపోతే ఈ ప్రాపర్టీ మీద ప్రభుత్వానికి పూర్తి ఆధిపత్యం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మహిళలైనా పురుషులైనా
తమ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో బతికుండగానే ఏమవుతుందిలే, రేపు ఏం జరుగుతుందిలే, నేను ఇంకొక 10 ఏళ్ళు హ్యాపీగా ఉండగలుగుతా, అంటే నాకు ఇంకా జస్ట్ ఏమో ఒక 40 ఇయర్సే, చాలా వస్తుంది చూద్దాం ఇంకా రాసుకుందాం. లేదండి, ప్రాపర్టీ ఎప్పుడైనా ఒకవేళ మీ వారసుల మధ్య ఏదైనా పోటీ వస్తుంది, లేకపోతే ఈ ప్రాపర్టీ కోసం మిమ్మల్ని చూసుకుంటున్నారనో ఎటువంటి సందర్భాలైనా మీకు అనిపించినా, ఎందుకండి ఈ ప్రాబ్లం అంతా కూడా, ఏదైనా నా ప్రాపర్టీ ఎటువంటి గొడవలు లేకుండా హ్యాపీగా నా తర్వాత కూడా ఆ ప్రాపర్టీని హ్యాపీగా కిందకి తీసుకువెళ్ళాలి అని ఆలోచించిన అటువంటి సందర్భాల్లో ఈ యొక్క ప్రాపర్టీ మీరు ఇన్ని రకాలుగా వీలునామా రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి, వీలునామా రాసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వీలునామా ఏ సందర్భంలోనే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి, రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఇక్కడ కూడా మనకి లీగల్ సెక్షన్ లేనప్పుడు కూడా దానికి ఒక చట్టబద్ధత ఉండాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా వరకు చట్టబద్ధత ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో తను రాసుకున్న వీలునామాని ఏ క్షణంలోనైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్త వీలునామా కూడా రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా మీరు స్వార్జితంగా సంపాదించుకున్న ప్రాపర్టీ ఏదైనా ఉందనుకోండి, అది ఎవరికైనా దానం చేసే అధికారం ఉంటుంది. కాబట్టి మీ ప్రాపర్టీని మీ తర్వాత ఇటీవల కాలంలో ఏంటంటే ఈ యొక్క వారసత్వ హక్కు చట్టాలు, ఈ తర్వాత ప్రాపర్టీలు వచ్చిన తర్వాత కేవలం ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, డబ్బుల కోసం కోర్టుల మెట్లెక్కి చాలా గొడవలు పడడం అనేది ఇటీవల సర్వసాధారణం అయిపోయింది. ఆస్తుల వల్ల డబ్బులే ప్రధానమైపోయి సంబంధాలు, మానవతా సంబంధాలు ఇవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతున్న మన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీని ఎటువంటి వివాదాలు లేకుండా, మన తదనంతరం కూడా మన వారసుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళ మధ్య సమానం ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి. అది కూడా ఒక సరైన అడ్వకేట్ ద్వారా కరెక్ట్గా డ్రాఫ్టింగ్ చేసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం చట్టబద్ధత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా వెళ్తే మంచిది. ఒకవేళ ఇప్పుడు మహిళలు కానీ ఆస్తులు రాసుకోకపోతే వచ్చే పరిణామం ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేశాను శ్రీ గారు. ఎస్ సార్. సో మరి ఎవరికైనా కూడా దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి, లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? దీనికి సంబంధించినటువంటి ఏదైనా వివరాలు కావాలనుకుంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా చేస్తే బాగుంటుంది, వీలునామా రాయాలన్నా లేకపోతే ఇతర ప్రాపర్టీస్ పరంగా ఎటువంటి వివాదాలున్నా లేకపోతే సలహా సంప్రదింపాలు కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. అట్లీస్ట్ కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ ద్వారా అయినా మీ డీటెయిల్స్ పంపించగలిగితే మళ్ళీ మన లీగల్ టీం మళ్ళీ బ్యాక్ కాల్ చేస్తారు, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనప్పటికీ కూడా మీ ప్రాపర్టీస్ని మీరు ఒక చట్టబద్ధంగా కింద వారసులకు పంపించే బాధ్యత మీకు ఉంటుంది. వీలునామా అత్యంత ఆవశ్యకరంగా ఉంటున్న విషయం అయితే ఉంది శ్రీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.